వనపర్తి పట్టణంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పరమేశ్వరాచారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 13 ఏళ్ల వయసులో ఆయన భార్యకు 9 ఏళ్ల వయసులో పెళ్లి చేసిండ్రు. 13 ఏళ్ల వయసులో ఈయన 13 ఏళ్ళు, వాళ్ళ భార్య 9 ఏళ్ళు, సావిత్రిబాయి పూలే. ఈ చిన్న తరంలో పెళ్లి చేసిండ్రు. చదువు వాళ్ళ నాయన పాపనలు వద్దంటున్నారా, నీవు చదువుకోవద్దంటరా, బడికోవద్దు బిడ్డ అని బంద్ చేసిండ్రు. బంద్ చేసినా ఆయనకు పట్టుదల ఉంది. ఈయన చదువుకోవాలి, ఎందుకు చదువుకోకూడదు అని పట్టుదలతోన కొట్లాడి మళ్ళా ఇచ్చేస్తే మళ్ళా పోరా, నీ ఇష్టము, నీకు చదువు ఇష్టం ఉంది, పో బడికో అని చెప్పిండు. ఆ పద్ధతిలో బడిపోయిండు, చదువుకున్నాడు. చదువుకోవడమే కాదు, ఆయన దోస్తు ఒక ఆయన ఈ ముస్లిం ఆయన ఉన్నాడు. ఆయన తోన దోస్తానం వల్ల హిందువులైనా ముస్లింలైనా మనుషులే కదా, మనం అంతా మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, అందరం దేవుని వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మత సామరస్యం కావాలని కోరుకున్నాడు. తర్వాత బాపనాయనతో కూడా దోస్తున్నది, దోస్తానం ఉంటే బాపన పెళ్లిపోయిండు. పెళ్లి కొడితే ఆయనను అవమానించిర్రు. నువ్వు ఏందిరా బీసీబీ, నువ్వు మాలి కులానికి చెందినోడవు, నీవెట్లా వస్తావు పెళ్లికి అని చెప్పి హీనంగా చూసి, నీవు శూద్రుడవు మా బాబురాల పెళ్లికి ఎట్లా వస్తావని చెప్పి అవమానం చేసి పంపించిండ్రు. దాంతో ఆయన అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అంటరాంతరానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. అదేవిధంగా చదువు వద్దని చెప్పన్నారు. కాబట్టి చదువు ఎందుకు వద్దు, మా శూద్రులకు కూడా రావాలి.